హాయ్ అండి. ఈరోజు ఎగ్ బజ్జీ ఎలా చేయాలో మా తీరులో మీకు చూపిస్తాను. నేను ఇది 125 గ్రాములు తీసుకున్నానండి. అంటే ఈ కప్పుతో కప్పు తీసుకున్నాను. 4 గుడ్లు తీసుకున్నాను. మన రుచికి తగినట్టుగా ఉప్పు, కొంచెం పావు స్పూను గరం మసాలా పౌడరు, కారం 3/4 స్పూను, చిటికెడు పసుపు. ఇవండి ఇంగ్రీడియంట్స్. పిండి ఎలా కలుపుకోవాలో, గుడ్లు ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను, వచ్చేయండి. ముందు మనం పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తానండి. ఇవనండి పావు స్పూను సాల్ట్ వేసుకున్నాను, గరం మసాలా పౌడరు, కారం, కొంచెం పసుపు ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం తినే సోడా కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. కొంచెం వేసుకుంటే ఇదండి వేసి అన్నీ కలుపుకున్నాం కదా. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. గరం మసాలా పౌడర్ ఎందుకే వేసామంటే గుడ్డు నీసు వాసన రాకోకుండా ఉంటుంది అన్నమాట. అందుకనేసి గరం మసాలా పౌడర్ వేసాను నేను. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే ఉండాలి. బజ్జీల పిండిలా కలుపుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా. గుడ్లు కట్ చేసుకుందాం. ముందుగా ఇలా నాట్లు పెట్టుకోవాలండి. నాట్లు పెట్టుకోకపోతే నూనెలో వేయగానే పేలుతాయి. అందుకనేసి మనం కొంచెం నాట్లు పెట్టుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. హాఫ్ కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఎగ్స్ అన్ని కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు నూనె కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం ఎగ్ వేసి బజ్జీ వేసేద్దాం. హైలో పెట్టుకొనే వేసుకోవాలండి. కాలే కదా, ఇంకో పక్కకి పెరుగు వేసుకొని చూసారా బాగా కోటింగ్ అయ్యాయి కదా. ఇలా వేసుకోవాలన్నమాట. ఫుల్ ఎగ్ కన్నా కూడా ఇలా హాఫ్ ఎగ్ చేసుకొని బజ్జీ వేసుకోవడం వల్ల నీసు వాసన రాదు, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. ఇగోండి వేగిపోయాయి కదా, ఇప్పుడు తీసేద్దాం. చూసారా ఎంత బాగా వేగినాయో. ఈ పిండి ఎలాగా మిగిలింది కదండి, నేను ఉల్లిపాయ బజ్జీ కూడా వేసి చూపిస్తున్నాను. నేను ఒక ఉల్లిపాయ కోయించి ఇదోనండి అలా బజ్జీ వేస్తున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయి. మీకెంతమందికి తెలుసో ఉల్లిపాయ బజ్జీ నాకు కామెంట్ చేయండి. నాకైతే మటుకు ఉల్లిపాయ బజ్జీ చాలా ఇష్టం. నేను అందుకని పిండి కూడా ఎక్కువ కలుపుకుంటాను. ఇవ్వండి రెండు పక్కల కూడా బాగా కాలిపోయాయి కదా. చూసారా ఎంత బాగా కాలేయో. ఇప్పుడు తీసేద్దాం. ఇవి ఉల్లిపాయ బజ్జీలు చాలా బాగుంటాయి, త్వరగా వేగిపోతాయి కూడాను. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్ది. ఇగోండి బజ్జీలు అయిపోయాయి కదా వేయడం. నేనైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని నిమ్మకాయ పిండి, కొంచెం ఉప్పు, కారం కలిపేసి పక్కన పెట్టుకున్నాను. పలుకులు కూడా ఇలా వేపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ స్టఫింగ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఎగ్ని ఈ సొన ఎటువైపు ఉంటుందో అటువైపున కొంచెం ఇలా నాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల అంతా ఇదైపోకుండా ఉంటుంది. ఇలా అయిన దాన్ని కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటే అప్పుడు కొంచెం ఉల్లిపాయలు, కొన్ని పలుకులు పెట్టుకొని మనం సర్వ్ చేసుకోవడమేనమాట. ఇగోండి ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. ఇవి ఉల్లిపాయ బజ్జీలు. మనం ఉల్లిపాయ బజ్జీకి అయినా సరే
ఎగ్ బజ్జీకైనా సరే మనం ఇలా ఉల్లిపాయలు పలుకులు వేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చిన వాళ్ళు సాస్తో కూడా తినొచ్చు. ఇలా ఉల్లిపాయలు పలుకులు వేసినా సరే సాస్లో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తానండి. చూసారండి, స్టఫింగ్ అంతా కూడా చాలా నీట్గా వేగింది కూడా, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఆహా పోపులపేటని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.